ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, మేషరాశి వారి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ 4 పెద్ద శుభవార్తలు మీ దరికి చేరే సమయం ఆసనమైంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు పూర్తిగా కాలం చెల్లింది. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ఎంతో శక్తివంతమైన మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నుండి ఒక ప్రత్యేకమైన దైవం మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆ దైవ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు ధనలాభం కలగబోతున్నాయి. అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది, ఆ దైవం మీకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనే అసలు విషయం గనుక మీకు తెలిస్తే స్వయంగా ఎగిరి గంతేస్తారు. అంతటి అద్భుతమైన విషయాలు ఈ రోజు మీ ముందుకు వచ్చాయి కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి స్నేహితులారా, అలాగే వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు మరియు హనుమంతుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం శం శనిశ్చర్యే నమః, ఓం హనుమతయే నమః, ఓం లక్ష్మీమాతయే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితంలో ఏ మాత్రం సామాన్యమైనది కాదు. ఇది కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభించే ఒక గొప్ప అవకాశం. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో వారే రేపు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం మొదలు కాబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఒకేసారి పరిష్కారం లభించే రోజులు దగ్గర పడ్డాయి. మరి స్నేహితులారా, మీరు నిజాయితీగా కష్టపడే స్వభావం ఉన్నవారే అయినా మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారు. మీ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ మార్పులన్నీ మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత వల్లే సాధ్యమవుతున్నాయి. ఈ విషయాలను మీరు ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈ సమాచారం మీ భవిష్యత్తును బంగారంలో మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ జాతక విశ్లేషణ ప్రకారం మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పే శుభవార్త ఇప్పుడు మీ ముందుకొచ్చింది. ఈ సమయం నుండి మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. మీ పూర్వపు మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల మీ జాతకంలో ఒకేసారి 2 రాజయోగాలు మరియు ఒక ధనయోగం కలగబోతున్నాయి. మొదటిది రవి యోగం, రెండవది ఆయుకీర్తి యోగం, మూడవది ధన కుబేర యోగం. ఈ 3 యోగాలు కలయిక వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు మునిపెన్నడు చూడని విధంగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతో మంది మహర్షులు, జ్ఞానులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తే గాని లభించని ఇటువంటి అద్భుతమైన శుభ సమయం ఇప్పుడు మీ భాగ్యం వల్ల మీకు లభించబోతుంది. దైవానుగ్రహం వల్ల ఇకపై మీకు ధన సౌఖ్యం, వాహన యోగం, అలాగే మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఊహించని విజయాలు దక్కబోతున్నాయి. మరి రాబోయే 24 గంటల్లో చేయకూడని 2 ముఖ్యమైన పొరపాట్లు ఏమిటి అంటే, మరియు ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా లభించాలంటే రాబోయే 24 గంటల్లోపు మీరు 2 ముఖ్యమైన పొరపాట్లు అస్సలు చేయకూడదు. మొదటిది, మీ జాతకంలో ఎలాంటి మంచి యోగాలు ప్రారంభమయ్యే సమయంలో ఎటువంటి తమాసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మాంసం, చేపలు లేదా మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో శుభగ్రహాల ప్రభావం పెరిగేటప్పుడు మనిషి సాత్వికంగా, పరిశుద్ధంగా ఉండడం ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆహార నియమాలు అస్సలు పట్టించుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మొదటి అడుగు పడబోయే ఈ కీలక సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ దైవశక్తి మీ జీవితాన్ని మారుస్తుంది. మరియు రెండవ పొరపాటు, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం. చాలా మంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరు. ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అసలు నిలవదు. ముఖ్యంగా జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ధనయోగం, రాజయోగం ఏర్పడుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. అందుకే రాబోయే 24 గంటల్లోపు మీ ఇల్లంతటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచి వీలైతే పవిత్రమైన జలాన్ని ఇల్లంతా చల్లుకోవడం చాలా మంచిది. గత కొన్ని రోజుల్లో మీ ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం వండినట్లయితే ఈ శుద్ధీకరణ పనిని ఖచ్చితంగా చేయాలి. ఈ విషయాలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంతోషం వెల్లువిరుస్తుంది. మరియు స్నేహితులారా, ఇదే సమయంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. మీ చుట్టూ 4 పెద్ద శత్రువులు ఉన్నారు. వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని
చేయాలని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అయినా దీని గురించి మీరు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో కాదు, మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, ఎవరినైతే నిత్యం కలిసి తిరుగుతున్నారో వారే పైకి ఎంతో ఆత్మీయులుగా నటిస్తూ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నారు. అవతలి వారి మనసులో ఏముందో గ్రహించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు కూడా వారి కుట్రను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. గత 3 సంవత్సరాల కాలంలో ఆ నలుగురు వ్యక్తులు మిమ్మల్ని 4 సందర్భాల్లో తీవ్రంగా నష్టపరిచారు. అందులో ఒక సందర్భంలో అయితే మీరు పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదం ఏంటి, అప్పుడు మిమ్మల్ని కాపాడిన ఆ దైవిక శక్తి ఏది అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఉన్న ఆ నలుగురు శత్రువులు ఎవరో బయట వ్యక్తులు కారు, మీతో పాటు ఉండే అత్యంత ఆత్మ బంధువులు. వారే అసలు రూపం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే గతంలో అంతటి పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడిన ఆ దైవం ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ కాళికా మాత అనుగ్రహం వల్లే మీరు ఆనాడు ప్రాణాపాయం నుండి త్రుటిలో బయటపడ్డారు. మీ ప్రవర్తనలో ఎలాంటి కల్మషం లేకపోవడం, మీ మంచి గుణాలు ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభించేలా చేస్తున్నాయి. మీరు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే సుగుణవతి. ఎవరికి కీడు చేయాలనే ఆలోచన మీకు అసలు ఉండదు. కానీ ప్రస్తుత సమాజం మీ అంత మంచితనంతో లేదు. ఇక్కడ పైకి ఎంతో తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు అంతలా దిగజారుతున్నారని మీరు కల్లో కూడా ఊహించి ఉండారు. అందుకే ఎప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఎంతటి ఆప్తులైనా సరే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మడం పూర్తిగా పక్కన పెట్టేయాలి. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ నలుగురు వ్యక్తులు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. మీ జీవితంలో ఎప్పుడు చిన్న సంతోషం వచ్చినా మీ ముఖంలో నవ్వు కనిపించిన వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఈ అసూయతోనే మీ సంతోషాన్ని నాశనం చేయడానికి రకరకాల ప్రతికూల తంత్రాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు కనుక మీరు అప్రమత్తంగా ఉండకపోతే వారు తమ కుట్రల్లో సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు సావధానంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. మీ మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను గాని, మీ భవిష్యత్తు ప్రణాళికలను గాని ఎవరితోనూ పంచుకోకండి. మీ పనులు పూర్తయ్యేంత వరకు వీలైనంత మౌనంగా సాగిపోవడమే మీ శత్రువులకు ఇచ్చే పెద్ద సమాధానం. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతున్నాయో తెలుసా? వారి పేర్లలో మొదటి అక్షరాలు RLSP. ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు, అది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారే మీ సంతోషాన్ని అసలు భరించలేకపోతున్నారు. సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని, మీ కళలను నాశనం చేయడానికి వెనకాడరు. అందుకే అలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు వారికి దూరంగా ఉండడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. మరి స్నేహితులారా, లక్ష్మీమాత మరియు శని భగవానుడి అనుగ్రహం వల్ల 4 పెద్ద శుభవార్తలు అందబోతున్నాయి. అవి ఏమిటి అంటే, ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితి మధ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇవి మీ జీవితంలో మునిపెన్నడూ ఊహించని విధంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను అడ్డుపడిన వారు కూడా ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయంలోనే దైవానుగ్రహం వల్ల మీకు గొప్ప లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంది. ఆ అదృష్టాన్ని మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడేసి మీ కుటుంబంలో సరికొత్త వెలుగు నింపుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలత వల్ల ఇదంతా సాధ్యం కాబోతుంది. ఇంతటి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఎలా మొదలు కాబోతున్నాయి, ఆ విశేషాలేమిటో కూడా ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల రాబోయే 24 గంటల్లో ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. మీ కష్టాలన్నీ తొలగిపోయి ధన సౌఖ్యం లభించబోతుంది. ఈ మార్పులన్నీ సాక్షాత్తు ఆ లక్ష్మీమాత మరియు శని భగవానుడి అనుగ్రహం వల్లే సాధ్యం కాబోతున్నాయి. రాబోయే 24 గంటల్లోపు మీ కుటుంబంలో 4 పెద్ద శుభవార్తలు వినడమే కాకుండా విభిన్న మార్గాల ద్వారా ధనలాభం కూడా పొందుతారు. మొత్తం 9 రకాల శుభ ఫలితాలు మీ దరికి చేరబోతున్నాయి. అయితే ఇంతటి మంచి అవకాశాలు మీకు దక్కకుండా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత కొంతకాలంగా మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పని చేసినా అది చివరి నిమిషంలో ఆగిపోవడం, ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య రావడం వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇదంతా మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మాత్రమే కాదు, తెలియకుండా మీరు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పొరపాట్ల వల్ల జరుగుతుంది. దైవ బలం మీతో ఉన్నప్పటికీ మీ అనాలోచిత తప్పుల వల్ల అమ్మవారి అనుగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ముఖ్యమైన తప్పులు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు ఎవరినైనా చాలా సులభంగా నమ్మేస్తుంటారు. ఇతరుల మాటలకు త్వరగా ఆకర్షితులు
ఆకర్షితులై మీ మనసులోని వ్యక్తిగత విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను మరియు మీ బలహీనతలను వారి ముందు పెట్టేస్తుంటారు. దీని వల్ల మీ శత్రువులకు లేదా మీ ఎదుగుదలను కోరుకోని వారికి మీ తదుపరి అడుగులు ఏమిటో ముందే తెలిసిపోతున్నాయి. ఇది మీ జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుంది. దైవ కార్యాచరణంలో నమ్మకం లేకపోవడం. మీరు ఏదైనా పూజ లేదా పరిహారం చేసినప్పుడు అది నిజంగా ఫలిస్తుందో లేదో అనే అనుమానాన్ని మనసులో పెట్టుకున్నారు. ఇలాంటి అపనమ్మకం మీ అదృష్టాన్ని అడ్డుకోడలా మారుతుంది. అందుకే చేసిన పనిని నమ్మకంతో చేయాలి. సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం వల్ల జాతకంలో ఉన్న మంచి అవకాశాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మీ 2 అరిచేతులు చూసుకొని భగవంతుడిని స్మరిస్తూ ఈ రోజును మంచిగా నడిపించమని కోరుకోవడం వల్ల మీ రోజువారీ పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. మరి స్నేహితులారా, మరియు ఈ పొరపాటును మీ జీవితం నుండి ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలకంగా మారుతుంది. సాక్షాత్తు ఆ శని భగవానుడి అనుగ్రహంతో మీ జీవితంలో 3 అత్యంత ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల మీ పూర్వపు మంచి పనులు, మీ శ్రమకు తగ్గ ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయి మీ భవిష్యత్తు ఒక కొత్త దిశగా సాగుతుంది. మొదటి సంఘటన, చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు ఒకసారిగా వేగం పుంజుకుంటాయి. ఎన్నో రోజులుగా ఏ పని కాకుండా ఆగిపోయిందో ఆ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. మీ వ్యాపారంలో గాని మీ వృత్తిలో గాని ఆశించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ పురోగతి కనిపిస్తూ ఉంటుంది. అనగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కస్టమర్లు రాక పెరగడం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం వంటి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. రెండవది, నిన్నటి వరకు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక రకరకాల కుట్రలు పడిన శత్రువులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గిపోతారు. మిమ్మల్ని నష్టపరిచారని చూసిన వారే మీ సామర్థ్యాన్ని మరియు మీ మంచితనాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారి అహంకారం పూర్తిగా తగ్గి మీ విలువ ఏమిటో వారికి అర్థమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరి మూడవది, రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలోకి ఒక తెలియని వ్యక్తి రూపంలో సహాయం అందబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, మానసిక శ్రమను దూరం చేయడానికి ఒక మిత్రుడు లేదా ఒక మహర్షి రూపంలో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తాడనే నమ్మకం మీ విషయంలో నిజం కాబోతుంది. ఆ సహాయం చాలా చిన్నగా అనిపించినా మీ అవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి చేసిన సహాయం వల్ల మీ మనసులోని ఒక పెద్ద కోరిక నెరవేరబోతుంది. ఈ మార్పులన్నిటినీ విశ్వంతో స్వీకరించాలి. పరిశుద్ధమైన మనసుతో దైవాన్ని నమ్మే వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత కనిపిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు రాబోయే 24 గంటల్లోపు మీ జాతక చక్రం మారబోతుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పు మీ దరి చేరబోతుంది. కాబట్టి మీ ఇష్ట దైవం మీపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. అయితే ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు కూడా అందిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాన్ని బట్టి లభిస్తున్న ఈ సూచనలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సంకేతాలను సరిగ్గా గుర్తించి ప్రవర్తిస్తే మీ అదృష్టం మరింతగా పెరుగుతుంది. ఆ సంకేతాలు ఏమిటి మరియు సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లోపు మీ ఇంటికి రాబోతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శని భగవానుడు. మీ జాతకంలో ఏర్పడుతున్న శుభ సమయం వల్ల ఆ స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభించబోతుంది. మీ జీవితంలోని కష్టాలన్నిటిని దూరం చేసి మీకు ప్రశాంతతను ప్రసాదించడానికి ఆ భగవంతుడే స్వయంగా కొన్ని సంకేతాల రూపంలో మీ ముందుకు రాబోతున్నారు. ఈ 24 గంటల వ్యవధిలో మీకు లభించబోయే ఆ 3 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరియు ఆ 3 సంకేతాలు ఏమిటి అంటే, మొదటిగా ఈ సమయంలో ఈ రోజు మీ ఇంటి ముందుకు ఎవరైనా సాధువు, సన్యాసులు లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి సహాయం గాని భిక్ష గాని అడిగితే వారిని అసలు నిర్లక్ష్యం చేయకండి. వారిని అవమానించకుండా మీ శక్తి కొలది సహాయం చేయడానికి ప్రయత్నించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి కీలక సమయంలో ఇంటి ముందుకు వచ్చే అతిథులను దైవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి చేతనైనంత సహాయం చేయడం లేదా భోజనం పెట్టడం వంటి పనులు చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించి
నుంచి లక్ష్మీదేవి కటాక్షం లభించేలా చేస్తుంది. ఆ దైవిక శక్తి మీకు అందించబోయే మిగిలిన 2 సంకేతాలు ఏమిటి అంటే, రెండవ సంకేతం మీ ఇంట్లో బల్లి కనిపించడం. సాధారణంగా ఇంట్లో బల్లి కనిపించడానికి చాలా మంది సాధారణంగా తీసుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచి కాలం వచ్చే ముందు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాబోయే 24 గంటల్లోపు మీ ఇంట్లో ఎక్కడైనా బల్లి కనిపిస్తే వెంటనే మనస్ఫూర్తిగా ఆ శని భగవాన్ని స్మరించుకోండి. స్వామిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ కష్టాలన్నిటిని దూరం చేయమని మనసులో వేడుకోండి. ఈ చిన్న మార్పు మీ ఆలోచనలో సానుకూలతను నింపుతుంది. మరి 3వ సంకేతం చాలా సరళమైనది. మీ ఇంటి ముఖద్వారం వద్ద అంటే సింహద్వారం దగ్గర చీమలు లేదా ఇతర చిన్న చిన్న జీవులు గుంపుగా కనిపించడం, ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీమలు కనిపించడం కూడా రాబోయే రోజుల్లో మీ ఇంట్లోకి దైవిక శక్తి ప్రవేశించబోతుంది అనడానికి ఒక మంచి సూచనగా భావిస్తారు. ఈ 3 సంకేతాలు రాబోయే 24 గంటల పాటు బాగా గుర్తుంచుకోండి. వీటిని గమనించినప్పుడు దైవ చింతనతో ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థిక బలం పెరుగుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజున గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో ఎన్నో అద్భుతమైన యోగం పట్టబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారికి శని భగవానుడు, లక్ష్మీమాత మరియు హనుమంతుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలోని ప్రధాన రంగాల్లో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజున మీ వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని వేగం పుంజుకుంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి కస్టమర్ల రాక గణనీయంగా పెరగడమే కాకుండా గతంలో ఆగిపోయిన ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే రోజులు దగ్గర పడ్డాయి. మీ ప్రణాళికలు విజయవంతమయ్యి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విద్యార్థులు ఈ రోజు తరువాత గ్రహాల అనుకూలత వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు, ఆందోళనలు తొలగిపోయి ఒక కొత్త దిశగా మీ ప్రయాణం సాగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో ఎంతో కీలకంగా మారి ఆశించిన ఫలితాలు అందిస్తుంది. మీ కుటుంబంలోనూ మీ భాగస్వామితోనూ ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు, కలహాలు పూర్తిగా తొలగిపోయే సమయం ఆసన్నమయ్యింది. లక్ష్మీమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. భాగస్వాముల మధ్య నమ్మకం, సఖ్యత మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ సమయం నుండి ఎంతో అనుకూలకంగా మారుతుంది. మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే వారు తిరిగి మీ దరి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మీ జీవితంలోకి అనుకూలతను తెచ్చే అనవసరమైన లేదా వివాహేతర సంబంధాలకు, గుప్త కుట్రలు పన్నే శత్రువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా మౌనంగా మీ పనులు సాగించడమే మీకు శ్రీరామ రక్ష. ఆరోగ్యపరంగా కూడా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక శ్రమ, శారీరక ఇబ్బందులు ఈ సమయం నుండి దూరం కాబోతున్నాయి. శని భగవానుడు మరియు హనుమంతుడి అనుగ్రహం వల్ల మీకు శారీరక బలం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ కీలక సమయంలో మీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలంటే తామసిక ఆహారానికి అనగా మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ సాత్వికంగా ఉండడం ఎంతో అవసరం. మరి స్నేహితులారా, ఈ రోజు తర్వాత మేషరాశి వారికి శని భగవానుడు, లక్ష్మీమాత మరియు హనుమంతుడి అనుగ్రహం వల్ల లభించే అదృష్ట దిశ, రంగు మరియు సంఖ్యల వివరాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరియు ఈ రోజున మీరు పడమర మరియు ఉత్తర దిశలు అనగా ఈ రాబోయే 24 గంటల నుండి మీరు చేపట్టే అతి ముఖ్యమైన పనులు, వ్యాపార ప్రయాణాలు లేదా ఉద్యోగ ప్రయత్నాలకు ఈ దిశలు అత్యంత అనుకూలమైనవి. ఈ దిశలో సాగే ప్రయాణాలు మీరు ఊహించని విజయాలను, ధనలాభాన్ని చేకూరుస్తాయి. మీ జీవితం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా లభించాలంటే మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు మరియు పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన పూర్వీకులు చెప్పిన పరిహారాలు ఎంత సరళంగా ఉంటాయో అంతటి శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి. రాబోయే 24 గంటల్లోపు మీ ఇంట్లోకి సుఖ సంతోషాలను, ఆర్థిక బలాన్ని పెంచే 3 ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం నమ్మకంతో చేస్తే ఈ పనులు మీ ఆలోచనలో, మీ ఆర్థిక స్థితిలో గొప్ప మార్పు తీసుకొస్తాయి. మొదటిగా, ఈ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువా, లాకర్ లేదా మీ పర్సు వంటి ప్రదేశాలు ఒకసారిగా పరిశీలించండి. అక్కడ ఉన్న పనికిరాని పాత కాగితాలు, చిరిగిన కవర్లు లేదా అనవసరమైన వస్తువులను పూర్తిగా తొలగించి శుభ్రం చేయండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన చోటే నిలుస్తుంది. ఆ ప్రదేశం
ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత మీ పర్సులో లేదా బీరువాలో ఉన్న నోట్లను నాణాలను చక్కగా ఒక పద్ధతి ప్రకారం సర్ది పెట్టుకోండి. ధనం ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన అమరికలో ఉంటుందో అక్కడ మరిన్ని ఆర్థిక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరియు ఈ రోజున నీరు మీ జీవితంలో అదృష్ట ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా ఉదయం ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకోండి. వీలైతే అందులో 2 బియ్యపు గింజలు వేయండి. ఆ నీటిని మీ ఇంటి ముఖద్వారం అంటే సింహద్వారం యొక్క గడపపై చాలా తేలికగా చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కేవలం సానుకూల శక్తులు మాత్రమే ప్రవేశించేందుకు మార్గం సుముఖమవుతుంది. అలాగే మూడవది మరి స్నేహితులారా, అన్నాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో వంట చేసినప్పుడు మొదటి భాగాన్ని అంటే ఒక చిన్న రొట్టె ముక్కను లేదా కొద్దిగా అన్నాన్ని విడిగా తీసి పక్కన పెట్టుకోండి. దాన్ని నల్లటి కుక్క గాని, ఆవుకు గాని, పక్షులకు గాని లేదా ఎవరైనా అవసరంలో ఉన్న పేదవారికి గాని తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్న పానీయాలకు ఎప్పుడు లోటు ఉండదు. మీరు సంపాదించే ధనం కూడా ఎంతో పవిత్రమైన మార్గంలో వస్తూ ఇంట్లో నిలకడగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించడం వల్ల మీ జీవితం, మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుంది. మేషరాశి స్నేహితులారా, గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పులను అసలు చేజార్చుకోకండి. భగవంతుడి సంకేతాలను గుర్తిస్తూ ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.